నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ. ఇది బడ్జెట్పై వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం. మరి ఆంధ్రప్రదేశ్లో తాజాగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్పై ఎందుకు వైసీపీ ఇంతలా ఏడుస్తోంది? మరి కూటమి ప్రభుత్వమేమో ఒక పక్క ఇది దేశ చరిత్రలోనే ప్రవేశపెట్టినటువంటి ఘనమైన బడ్జెట్ అని చెప్తుంటే, వైసీపీ ఏమో అన్ని కోతలు విధించింది అని చెప్పి ప్రచారం చేస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిందని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఎలా చూడొచ్చు? ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంది, అలాగే ఇప్పుడు కూటమి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే రామ్ బ్రహ్మం గారు. నమస్కారం సార్. నమస్కారం సత్యమూర్తి గారు. కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే మరి ఈ బడ్జెట్ పైన మీ అభిప్రాయం ఎలా ఉంది? అంటే నా అభిప్రాయం చెప్పబోయే ముందర మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన మాట మాత్రం కరెక్ట్. ఊరికి ఏడుస్తున్నారు వైసీపీ వాళ్ళు. మామూలుగా ఒక సామెత ఒకటి ఉంటుంది, మన అభివృద్ధి ఎట్లా ఉన్నదో చూడాలి అంటే మన శత్రువు మన మీద ఎట్లా ఏడుస్తున్నాడో చూడాలి, ఎట్లా విమర్శలు చేస్తున్నాడో చూడాలి. మన శత్రువు మనల్ని బండబూతులు తిడుతున్నాడు అనుకోండి, మనం డెఫినెట్గా మనం అభివృద్ధి చెందినట్టు లెక్క. అన్ని రకాలుగా, ఫైనాన్షియల్గా, సోషల్గా, అన్ని రకాలుగా మనం ఉన్నత స్థితిలో ఉంటే అప్పుడు వాడి ఏడుపు కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అది ఒక యాడిస్టిక్. సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా దీన్ని ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి మనం చూస్తే వైసీపీ వాళ్ళ ఏడుపు మనం గేజ్ చేసుకుంటే, లెక్క వేసుకుంటే బడ్జెట్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఆయన ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే అప్పట్లో పనిచేసిన మంత్రులు ఎవరికి శాఖలు పేర్లు గుర్తుండవు, కానీ ఈ మహానుభావుడిది గుర్తుంది. ఎందుకో తెలుసా అండి మీకు? అప్పుల కోసం తిరిగి చాలా కరెక్ట్గా చెప్పారు. ప్రతి మంగళవారం ఒక చిప్ప పట్టుకొని రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడి సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి, సెక్యూరిటీ బాండ్లు వేలం వేయటం అంటే ఏంటి తెలుసా? తల తాకట్టు పెట్టడం. తల తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి తన విలాసాలకు ఖర్చు పెట్టేవాడు. చాలామంది ఏమంటారంటే, చాలామంది ఏం అనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిన ప్రజలకి పంచిపెట్టాడు కదా అని తప్పుడు ఆర్గ్యుమెంట్ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసింది 14 లక్షల కోట్లు, పంచిపెట్టింది 3 లక్షల కోట్లు. మిగిలిన ఏం చేసాం? మిగిలినట్లో కూడా సార్ 4-5 లక్షల జీతాల కింద పోయినా సుమారుగా 7 లక్షల కోట్లు తినేశాడండి. 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా 7 లక్షల కోట్లు తినేశాడు. అందుకని నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అప్పు చేసి కూడా చాలా పేదవారికి పంచిపెట్టారని చెప్పి కొంతమంది మేధావులు, అంటే వైసీపీ దగ్గర నుంచి పేమెంట్ అందుకునే మేధావులు ఇట్లా వక్రీకరించి చెప్తుంటారు. అప్పు చేసి కూడా నవరత్నాలని అమలు చేశాడండి. చాలా గొప్ప వ్యక్తి, హృదయం గొప్పగా ఉంది. హృదయం కాదు గొప్పగా ఉండాల్సింది. ఇక్కడ జరుగుతున్న పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది అది. ఇంకొకటి, ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తాడు, మా సమయంలో వృధా రేటు కరెక్ట్గా వచ్చింది, పదం కరెక్ట్గానే వచ్చింది. పొరపాటు చెప్పినా వృద్ధి రేటు అని చెప్పాల్సింది వృధా రేటు అని చెప్పా కదా, కరెక్ట్ వచ్చింది. వృద్ధి రేటు పెరిగిందని చెప్తాడు ఈ పెద్ద మనిషి. ఎక్కడ పెరిగింది చెప్పు? ఏ సెక్టార్లో పెరిగిందో చెప్పు? 3 సెక్టార్లు ఉంటాయి. 3 సెక్టార్లలో ఏ సెక్టార్లో పెరిగిందో ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పగలుగుతాడా? 1 ఇండస్ట్రీస్ సెక్టారు, 2 అగ్రికల్చర్ సెక్టారు, 3 సర్వీస్ సెక్టారు. ఈ 3 సెక్టార్ల నుంచి వచ్చే ఆదాయమే వృద్ధి రేటు. ఏం పెరిగింది బుగ్గన? ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పెరిగిందా? అగ్రికల్చర్ గ్రోత్ రేట్ పెరిగిందా? సర్వీస్ సెక్టార్లో పెరిగిందా చెప్పు? సార్, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇండస్ట్రీ గ్రోత్ అంటే జగన్ రెడ్డి ఇండస్ట్రీస్ అని బాగానే గ్రోత్ అయినాయి. సర్వీస్ సెక్టర్ అంటే ఆయన సర్వీసులు అన్నీ బాగానే గ్రోత్ అయినాయి. ఇంకోటి ఏదన్నారు, అగ్రికల్చర్ అంటే ఆయన భూములు, ఆయన ఆస్తులు అన్నీ బాగానే పెరిగినాయి కదా. ఆ 3 తప్ప ఏం లేదు. అసలు సర్వీస్ సెక్టార్ మీద
సర్వీస్ సెక్టర్లో ఏమొస్తాయి తెలుసా? టూరిజము, ఐటీ ఇవన్నీ వస్తాయి. నువ్వు టూరిజం ఏమైనా డెవలప్ చేసావా? విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని పెడితే పెట్టిన రోజే కొట్టుకుపోయింది. గంటకే. ఆ తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని రిపేర్ చేయించే పని కూడా చేయలేకపోయావు. నువ్వు సర్వీస్ సెక్టర్ని ఏం పెంచుతావు? చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ అని ఒకటి కట్టించాడు. అందులో ఐటీ కంపెనీలను పెట్టించాడు. ఐటీ కంపెనీలు చెప్పా కదా నేను, సర్వీస్ సెక్టర్ కిందకు వస్తాయి. ఐటీ కంపెనీలన్నీ తరిమి కొట్టావు, సర్వీస్ సెక్టార్ పెంచలేకపోయావు. సర్వీస్ సెక్టార్ నుంచి నీకు గ్రోత్ రేట్ లేదు. అగ్రికల్చర్ క్రాప్ హాలిడే ఇచ్చారు. నువ్వు సాగుకి నీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే వచ్చేసింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అంటే నీ దౌర్భాగ్యం, నీ అసమర్థత. ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్. అమర్ రాజా లాంటి కంపెనీని తరిమి కొట్టి నీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వాళ్ళు వెళ్ళేది ఏంటంటే వాళ్ళు వెళ్ళకపోతే మేమే మెడపెట్టి గెంటుతాం అన్నాడు. మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ రేట్ లేదు. నీ గ్రోత్ రేట్ ఎక్కడి నుంచి వచ్చింది? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒకసారి చెప్పగలుగుతావా? నీ వృద్ధి రేట్ అంటాడు, తలసరి ఆదాయం అంటాడు. ఏం తలసరి ఆదాయం? తలసరి ఆదాయం అంటే ఏంటి? తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వివిధ రకాలుగా వచ్చిన డబ్బులన్నీ కలిపి జనాభా మొత్తానికి డివైడ్ చేస్తే వచ్చేది తలసరి ఆదాయం. తలసరి ఆదాయము తెలంగాణలో 2,60,000 ఉందనుకోండి. అంటే తెలంగాణ భూభాగంలో నివసించే ప్రతి వ్యక్తి 2,60,000 సంపాదిస్తున్నాడని అర్థమా? కాదు కదా. ఓకే, తలసరి అప్పు అని లెక్క కడతారు. మొత్తం 1,70,000 తలసరి అప్పు ఉందనుకుందాం. అంటే నేను కట్టాలా తలసరి అప్పు 1,70,000? అక్కర్లేదు కదా. అది రాష్ట్ర అప్పుని జనాభా బట్టి భాగిస్తే వచ్చే ఫిగర్ అది. ఈ తేడా కూడా తెలియకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి నేను పెన్షన్ ఇచ్చాను కాబట్టి తలసరి ఆదాయం పెరిగింది అంటాడు. అదేం ఆర్గ్యుమెంటో ఆర్థిక మంత్రికి ఎట్ట పనిచేసాడో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు పెన్షన్ ఇస్తే పెరిగేది తలసరి ఆదాయం కాదు, ఆ తలసరి ఇన్కమ్ కాదు. అసలు దానికి సంబంధం లేదు. ఈ బేసిక్ నేచర్, బేసిక్ స్ట్రక్చర్ కూడా తెలియకుండా ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడటం చూస్తే అతను ఎట్ట పనిచేశాడో ఏంటో, ఆర్థిక మంత్రి ఏంటో మనకు అర్థం కాదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సార్, జగన్ రెడ్డి దోసుకుని 7 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్లు డివైడ్ చేస్తే 1,70,000 చిల్లరంత వస్తుంది కదా, అదే తలసరి ఆదాయం అనుకుంటాడు. నువ్వు ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నువ్వు ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టావు కదా. నువ్వు ఏ రంగంలో అయినా సరే నువ్వు కేటాయించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టావా? ఒకసారి చూసుకున్నావా? నీకు అసలు తెలుసా? ఇరిగేషన్ సెక్టార్కి 30,000 కోట్లు పెట్టాడు అనుకుందాం. అందులో జీతాలు 10,000 కోట్లు అయినాయి అనుకో. అంతే ఖర్చు పెట్టారు ఇక్కడ. అంటే జీతాలు ఇవ్వటం, అది కూడా ఆ జీతాలు కూడా 25వ తారీఖు ఏడ్చారు. అంటే నేను ఇటువంటి పదాలు ఎందుకు వాడుతున్నానంటే, సాధారణంగా జర్నలిస్ట్గా నేను అటువంటి పదాలు వాడకూడదు. తెలియని వాడు వచ్చి, ప్రతివాడు వచ్చి మైకులు పట్టుకొని అది చెప్పటం, దాన్ని దీని మీద పోస్టర్లు వేసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం. ఏం చేస్తావు నువ్వు? అమరావతికి 6,000 కోట్లు పెట్టారు, మొత్తం రాష్ట్ర సంపద అంతా దోచి అమరావతిలో పెడుతున్నారు అంటారు. 6,000 కోట్లు కాదు, అక్కడ 22,000 కోట్లు పెడుతున్నారు. ఆ 22,000 కోట్లు మనవి కాదు, కేంద్రం ఇచ్చేవి. మొన్న కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు చూపించారు సార్. చూపించారు. ఇక్కడ ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి బారో చేసి తీసుకొస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇంగ్లీషు రాదు, హిందీ రాదు కాబట్టి తెలుగులో చెప్పింది. ఎక్కడి నుంచి తెస్తున్నాము? ఈ రిపోర్టర్ అడిగాడు, మరి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పా అని అడిగాడు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయాలు నేను చెప్తున్నాను ఇప్పుడు. ఆమె చెప్పింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పు కాదు, మేము వివిధ బ్యాంకుల నుంచి, వివిధ ఫైనాన్సర్స్ నుంచి మేము అప్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చెతికిపోయింది కాబట్టి దానికి రాజధాని కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి తగలబెట్టాడు కాబట్టి దాని నిర్మాణం కోసం మేము చేస్తున్న ఆర్థిక సహాయం అని క్లియర్ కట్గా చెబితే
ఇప్పుడు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా అంతా దోచుకొచ్చి అమరావతిలో పెడుతున్నారని ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. బడ్జెట్లో పెట్టిన 6,000 కోట్ల రూపాయలు అమరావతి హెడ్ కింద పెట్టినవి ఏంటి అంటే 33,000 ఎకరాలని రైతులు నిస్వార్థంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు కాబట్టి వాళ్ళకి కౌలు డబ్బులు ప్లస్ కౌలు రైతులకి ఇచ్చే ఆర్థిక సహాయం ఇటువంటి ఖర్చుల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అమరావతికి ఇచ్చిన అవి తప్ప రాష్ట్ర సంపద అంతా దోచి అమరావతిలో పెడుతున్నారని ఏడుస్తూనే ఉంటారు వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర. 6,000 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చాడు, 3 సంవత్సరాలు ఎగ్గొట్టాడు. ఆ పద్ధతి కింద పెట్టినాయి పాత అప్పులు తీర్చడానికి. జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినవి తీర్చడానికి అట్లా తీసుకొచ్చి పెడితే నీకు సంపద అంతా దోచి అమరావతిలో ఈ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తానికి సంపద సృష్టించే ఒక మెషిన్ లాగా అమరావతి ఉంటుంది. అమరావతి ఈజ్ ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. మీరు ఇల్లు కట్టుకోవాలనుకోండి, మీ ఇల్లుని ఎట్ట కట్టుకుంటారు? మీరు ఎక్కడో బ్యాంకులు లోన్ తెచ్చుకుంటారు, మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటారు, లేదు ఏదైనా పొలం అమ్మి తెచ్చుకొని ఇల్లు కట్టించుకుంటారు. ఎట్లయినా సరే మీ ఇల్లు మీరే కట్టుకోవాలి. మీ ఇల్లు నేను కట్టివ్వను కదా. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫీసులు ఉండాలి. గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు కట్టాలి? గవర్నమెంటే కట్టుకోవాలి కదా. దానికి డబ్బులు అడుగుతున్నారు అంతే తప్ప అమరావతిలో ప్రతి బిల్డింగ్ని గవర్నమెంట్ కట్టి ఇవ్వదు. అది తెలుసుకోవాలి. అసలు వీళ్ళకి ఏమి అవగాహన లేదు, కనీస జ్ఞానం లేదు. ఓ రాష్ట్రము ఒక సమగ్ర అభివృద్ధి అనే కాన్సెప్ట్ తెలియదు. వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1,50,000 కోట్లు ఇప్పటికి అప్పు చేసింది అంటున్నారు. అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ దరిద్రాన్ని వదిలించి ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏ రోజున కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు, తల తాకట్టు పెట్టి అప్పు తేవట్లేదు. మొత్తం తీసుకొచ్చింది 44,000 కోట్లు 9 నెలల కాలంలో. అది కూడా చంద్రబాబు నాయుడు అప్పు తెచ్చాడు అంటే అందులో దాదాపుగా 50% క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెడతాడు. అంటే అప్పు తీసుకొచ్చి పప్పు బెల్లాల్లాగా తినే జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, అప్పు తీసుకొచ్చి స్థిరాస్తులు ఏర్పాటు చేసే ఒక ప్రధానమైన ప్రక్రియని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా చేయగలుగుతాడు. అది ఇక్కడ జరుగుతున్నది. క్యాపిటల్ మూలధన వ్యయాన్ని పెంచటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. మూలధన వ్యయాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఖర్చు పెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఈ తేడాలన్నీ కూడా తెలిసిన వాళ్ళుగా కొంచెం మాకు ఆవేదన ఉంటుంది వీళ్ళు చేసే ఆరోపణలు చూస్తే. అంతే తప్ప ఈ ఏడుపుని నువ్వు ఆపక్కర్లేదు, నువ్వు కంటిన్యూ చేయి. నువ్వు ఎంత ఏడిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అంత మేలు జరుగుతున్నట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సరే, మీరు గమనిస్తే నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి బడ్జెట్ బాగాలేదని ఎక్కడ అంటలా, బడ్జెట్ మీద ఎక్కడ విమర్శ చేయట్లా, ఆ పొద్దుకు తగ్గింది ఈ పొద్దుకు తగ్గింది అంటున్నాడు. ఇవాళ మన రైతులకి చంద్రబాబు నాయుడు గారు 43,000 కోట్ల చిల్లర అంత పెట్టారు సార్. దాన్ని వాళ్ళు 20 కోట్లు అంతకుముందు ప్రకటించి 6 భాగాలు చేశారు దాన్ని. దానికి 10,000 కోట్లు, దీనికి 3,000 కోట్లు. అట్లా కాకుండా 43,000 కోట్లు రైతుకే కేటాయించారు. ఎగ్జాక్ట్లీ. అట్లా ఒకటి కాదు. ఇప్పుడు తల్లికి వందనం అని పెట్టారు, 9,000 కోట్లు పెట్టారు, 9,600 కోట్లు 9,600 కోట్లు పెట్టారు. ఏడుస్తారు వీళ్ళు. అంటే ఇక్కడ ఒకటి అండి, అంటే కేటాయించిన ఆల్రెడీ అలోకేట్ చేసిన వాటికేమో కోత పెట్టారు అంటున్నారు. అసలు కేటాయింపులు జరగనివి కొన్ని ఉన్నాయి అంటున్నారు. సీనియర్ నాయకుడు, సీనియర్ మోస్ట్ అని చెప్తారు కదా, మరి సూపర్ 6లో ఇచ్చిన హామీల్లో 2-3 ఎందుకు కేటాయించలేదు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 4 ఇంప్లిమెంట్ చేశారు, 2 ఇంప్లిమెంట్ అయిపోయినాయి, ఇంకో 2 రెడీ అవుతాయి, మేలో ఇస్తామంటున్నారు, ఇంకో 2 మెల్లిగా ఇస్తారు. ఏది ఇంప్లిమెంట్ కాదు, తల్లికి వందనం కూడా ఇచ్చేస్తున్నారు కదా, అనౌన్స్ చేశారు కదా. నిరుద్యోగ భృతి ఊసేలేదు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగ భృతి అంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చాడు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇప్పుడు ఏంటి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతూ ఉన్నది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉన్నది, డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ అయిపోతున్నాయి కాబట్టి దాన్ని ఒక 2 నెలల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు, చెప్తారు. దాన్ని సర్వే జరుగుతున్నది, స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, అన్ని సర్వే జరుగుతుంది. అవన్నీ అటువంటి వర్క్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ జరుగుతున్నప్పుడు నీకు దానికి ఇవ్వలేదు, దీనికి ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావా? అసలు నువ్వు
బడ్జెట్ ప్రొవిజన్స్ ఏంటి, మనం పెట్టిన ఖర్చు ఎంత అనేదే నీకు తెలియదు. నువ్వు వచ్చి గ్రోత్ రేట్ గురించి మాట్లాడతావు, నువ్వు వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడతావు. నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని తీసే సర్వనాశనం చేసి అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజ్ పెట్టడానికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడతావు. మౌలిక సదుపాయాలు పెంచడం, రోడ్లే లేదు. ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి గుండ్లకమ్మ తీసుకున్నా, అన్నమయ్య ప్రాజెక్ట్ తీసుకున్నా దేనికి గ్రీజ్ పెట్టిన పాపన పోలేదు, గేట్లు కొట్టుకుపోతే చేసిన పాపన పోలేదు. అలాగే కులాల వారీగా కూడా కార్పొరేషన్లకు కేటాయించిన నిధులపై కూడా కొన్ని విమర్శలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు ఏ కులానికైనా ఇప్పుడు ఎస్టీ ఎస్సీ ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ కేటాయించారండి బాగానే. రెడ్డి కార్పొరేషన్ కూడా 1900 కోట్లు చిల్లర కేటాయించారు. అట్లా కమ్మ కార్పొరేషన్కి 1600 కోట్లు 1700 కోట్లు కేటాయించారు. ఆ జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించుకుంటూ వచ్చారు ప్రతి కార్పొరేషన్కి. అక్కడ విమర్శలు చేయడానికి అవకాశం ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఆరోపణలు చేయడానికి, నిర్దిష్టమైన ఆరోపణలు చేయడానికి ఏమీ లేక ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి మాటలు అంతే. రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక నిధులన్నీ అమరావతిలోనే పెడుతున్నారు, ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చూసాం, గతంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశారు, ఇప్పుడు ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. సో నిజంగానే ఉత్తరాంధ్రకి ఏం బడ్జెట్ కేటాయించలేదంటారా? ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అది తెలుగుదేశం పెట్ ప్రాజెక్ట్. ఇటువంటివి చాలా ఉన్నాయి. విశాఖ ఉక్కుని బతికించడం దగ్గర నుంచి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఒక డెడ్ లైన్ పెట్టి కంప్లీట్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎందుకంటే అవసరం లేదు అనొచ్చు వీళ్ళందరూ. ఎవడు ఏమన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలి, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేసిన తర్వాత ఉత్తరాంధ్ర ఎట్లా ఉంటుంది, అక్కడికి సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకొస్తున్నారు, అది వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ఎట్లా ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన ప్రాంతాలకి నిధులు ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఒక్క రోజునైనా జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కేంద్రానికి ఇచ్చాడా? కేంద్రాన్ని డబ్బులు అడిగాడా? వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించిన మొత్తం కేంద్రం డబ్బులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇది ఎందుకు జరిగింది అంటే అతనికి వెనుకబడిన ప్రాంతాలన్నా పేద ప్రజలన్నా అవగాహన లేదు. వాళ్ళు పడే ఇబ్బందుల మీద కానీ, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన అవగాహన కూడా లేదు. అందుకని అతను అటువంటి పనులేమీ చేయలేదు. ఇక్కడ మొత్తం అన్ని రకాలుగా అన్ని విషయాల్లో రాయలసీమ డెవలప్ అవుతున్నది. మీరు చూడండి, పారిశ్రామికంగా ఓరవకల్కి మీకు పెద్ద ఇండస్ట్రియల్ ఓరవకల్లు కొప్పర్తికి వచ్చింది. అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? అమరావతిలో ఉన్నాయా? కాదు కదా, రాయలసీమలో ఉన్నాయి కదా. శ్రీ సిటీ ఉంది, శ్రీ సిటీ కళకళలాడుతున్నది 9 నెలల నుంచి. గ్రీన్ హైడ్రోజన్ కూడా భారీ ప్రాజెక్ట్. మొత్తం జపాన్ నుంచి కంపెనీలన్నీ శ్రీ సిటీలోకి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. సార్ మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మళ్ళీ మేము వచ్చామని చెప్తూ ఉన్నారు. అంటే రాయలసీమ డెవలప్మెంట్. మీకు కోస్టల్ ఆంధ్రాలో బీపీసీఎల్ రిఫైనరీ కానీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఉత్తరాంధ్రకి ఆర్సెల్ఆర్ మెటల్ ఉక్కు ఫ్యాక్టరీ రాబోతున్నది. ఇటువంటివన్నీ వస్తూ ఉంటే వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉన్నారు. అందుకనే ఈ ఏడుపు. అసలు దీన్ని ఎట్లా ఆపాలి? మీకు గుర్తుండే ఉంటుంది, అమరావతి దాంట్లో యూట్యూబ్ అకాడమీ పెడతామని వాళ్ళు వచ్చి మాట్లాడితే వైసీపీ వాళ్ళు యూట్యూబ్ అకాడమీకి ఒక పెద్ద లెటర్ రాశారు. మీరు ఇక్కడికి రావద్దండి, ఇక్కడ బాగాలేదండి పరిస్థితి, రోజు అమ్మాయిల్ని రేపు చేసి చంపేస్తున్నారండి, అసలు ఆడవాళ్ళకి భద్రత లేదండి అని లెటర్ రాశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్తున్నాను కదా, ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు చూస్తే యూట్యూబ్ అకాడమీకి లెటర్ రాయటం ఏంటి? అవసరమా? అసలు నీకు జగన్మోహన్ రెడ్డి నీకు అవసరమా? అమ్మాయిల్ని రోజు రేపు చేసి చంపుతున్నారా అమరావతిలో? మీరు గమనిస్తే మొన్న కూడా హైకోర్టు బెంచ్ కర్నూలుకి ఇస్తే తన లాయర్లు పిటిషన్ ఇప్పించాడు, ఇవ్వటానికి వీల్లేదు. నువ్వు కర్నూలులో బెంచ్ పెడతాను, అది న్యాయ రాజధాని, ఇటువంటి కబుర్లు చెప్పట్లేదు కదా చంద్రబాబు నాయుడు. హైకోర్టులో బెంచ్ పెట్టాలి, అది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయటానికి ప్రయత్నం చేస్తే అడ్డుపట్టమే కాకుండా రాయలసీమలో కొంతమంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులందరూ కూడా వాళ్ళు ఏం చెబుతారంటే, ఈ రాయలసీమలో బెంచ్ వస్తే సరిపోతుందా,
అంటాడు. మరి న్యాయ రాజధాని వస్తే సరిపోతుందా? ఈ డిఫరెన్స్ తీసుకురావటానికి, కులాల మధ్య ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కుదరటం లేదు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. గమనిస్తే జగన్మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంత అసమర్థులంటే, కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ కింద ఫండింగ్ ఇస్తే 40% కట్టలేక వీళ్ళు దాన్ని అటకెక్కిచ్చారు. ఆ వాడుకోలేకపోయారు. దేశం అంతా వాడుకుంది జల్ జీవన్ని. ఇప్పుడైతే ఇరిగేషన్ కోసం కూడా భారీగా ఈసారి నిధులు, ఇరిగేషన్ కూడా మీరు గమనిస్తే పోలవరం సపరేట్, మిగతా ఇరిగేషన్కి 33,000 చిల్లర కోట్లంతో ప్రకటించారు. ఆ 33,000 కోట్లు దేనికండి? రాయలసీమ అభివృద్ధికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికే కదా, ఇంకెక్కడ కావాలి అవి? ఆ రెండింటి కదా వాడేది. పోలవరం ఎడం కాలువ వైజాగ్కి, అట్లాగే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులకి, రాయలసీమ ప్రాజెక్టులకి, వాటికే కదా వాడేది. అన్నదాత సుఖీభావ్ రైతులకు కూడా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. రైతులకు సుమారుగా 43,000 కోట్లు ప్రకటించారు వాళ్ళు. అద్భుతమైన ప్యాకేజ్ అది. ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, వైసీపీ ఎంత ఏడిస్తే బడ్జెట్ అంత బాగున్నట్టు. ఇక్కడ వీళ్ళ ఏడుపు తారస్థాయిలో ఉంది. సోషల్ మీడియాలో అంతా విష ప్రచారం, మొత్తం అసలు ఏమీ లేదు. కొంచెం చూడు అక్కడ ఏం జరుగుతున్నదో. నీకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అసలు బడ్జెట్ ఎట్లా ఉంటుందో తెలియని వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉండి, ఆర్థిక మంత్రి కావటానికి ముందు పిఎస్సి చైర్మన్గా పనిచేశాడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా పనిచేశాడు. అంటే అది అపోజిషన్కి ఇస్తారు. అట్లా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ పని కూడా చేశాడు. ఆ పని చేసిన వ్యక్తి ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఎంతో బాధ్యతగా ఉండాలి. ఈ రోజున పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్గా పనిచేశాడు. పిఎస్సి చైర్మన్గా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏ లెక్కలు అడిగినా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. పయ్యావుల కేశవ్ పిఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు ఏది అడిగినా కానీ సైలెంట్. ఏ లెక్క అడిగి ఇది ఏమైందండి, సైలెంట్. ఇది ఎట్లా ఖర్చు పెట్టారండి, సైలెన్స్. కాగ్ కూడా వీళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు. కాంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఉంటుంది, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఖర్చు పెడుతున్నాయో వేసే ఒక నిఘా సంస్థ, కాగ్ అంటారు. ఆ కాగ్ కూడా లెక్కలు ఇవ్వని ఈ అసమర్థుడు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి బడ్జెట్ బాగలేదంటే నువ్వు బాగా చేసావా, నీకుందా అసలు? నీకు తెలుసా, నువ్వు ఏ రోజునైనా నువ్వు నిర్మలా సీతారామన్ని కలిసి కాళ్ళకి దండం పెట్టి అమ్మా అప్పించమ్మా, అమ్మా అప్పిచ్చమ్మా, అమ్మా అప్పిచ్చ ఈ మాట తప్ప ఇంకోటి అడిగా. ఒక సందర్భంలో నిర్మలా సీతారామను, ఏమైనా నీకు వేరే పని లేదా, ఎప్పుడు పొద్దుగులు నా చెమ్మరికి వస్తావు, అప్పు అడుగుతావు, ఏ రాష్ట్రం అని అడిగింది. అంటే అంత దారుణంగా, అంత అసహ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రుల్ని కేంద్రం చేదరించుకున్నది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి బడ్జెట్ బాగలేదు అంటే, నువ్వు ఎంత బాగా ఏడిస్తే బడ్జెట్ అంత బాగున్నట్టు లెక్క. రైట్. అధికార పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ని ప్రతిపక్షాలు విమర్శించడం కామన్ కానండి, కానీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? దీన్ని వ్యతిరేకించడానికి ఏం లేదండి. అద్భుతమైన బడ్జెట్ అది. 3,22,350 కోట్ల రూపాయల బడ్జెట్. చరిత్రలో ఎవరు ప్రవేశపెట్టే అవకాశం కూడా లేదు. ఆ అదృష్టం పయ్యావుల కేశవ్ గారికి దక్కింది. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి ఆ అదృష్టం దక్కింది. దాన్ని విమర్శించే హక్కు కానీ స్థాయి కానీ ఎవరికి లేదు. సింపుల్గా ఒక మాట అంతే. దాంట్లో క్వశ్చన్ చేయడానికి లేదు. ఆ క్వశ్చన్ చేయడానికి లేక వీళ్ళ వేడుపులన్నీ. బడ్జెట్ అద్భుతంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.